హాయ్. ఏంటి ఏమైంది? అర్జెంటుగా కలవాలన్నావు? ఏంటే కొంపదీసి ఏమైనా గుడ్ న్యూసా? అది కాదే, నేను మీ ఇద్దరితో ఒక విషయం గురించే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి కొంపతీసి మీ ఆయనకి మ్యాటర్ లేదా ఏంటి? అబ్బా, ఫస్ట్ నన్ను చెప్పనిస్తారా? ఉండవే, దాన్ని చెప్పనివ్వు. అది నేను పిల్లల్ని వద్దనుకుంటున్నా. ఇప్పుడా? ఎప్పటికీ. సూపర్ డెసిషనే. వెల్కమ్ టు ద క్లబ్. ఈ డెసిషన్ నువ్వు మీ ఆయన కలిసే తీసుకున్నారా? లేదే, ఈ విషయం ఇంకా ఆయనకు తెలీదు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది మీ ఆయనకి కదా. చెప్దాం అనుకున్నానే, కానీ ఏం జరిగిందో తెలుసా? అది జరిగింది. ఓ మై గాడ్. ఆయనకి పిల్లల మీద ఉన్న పిచ్చికి ఈ పాటికి ఎప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసేవాడు, కానీ నా కోసం ఆగాడు. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఏముంది, మాకెలా చెప్పావో డైరెక్ట్గా వెళ్ళి అలాగే చెప్పేసాయి. పాపమే, మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా సపోర్ట్ చేస్తాడు. ఈ విషయం చెప్తే హర్ట్ అవుతాడేమో. అయితే వెళ్ళి పిల్లల్ని కనేసాయి. అమ్మో, అది నా వల్ల కాదు. ఈ విషయం చెప్తే ఆయన హర్టు అవ్వకూడదు అండ్ దీనికి ఒప్పుకోవాలి. ఎలా చెప్పను? ఇదేదో కర్రా విరగకూడదు పాము చావాలనే అంత కష్టంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? అంటే అది ఇప్పుడిప్పుడే నా కెరీర్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా వాటన్నిటికీ పిల్లలు అడ్డం వస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. అంతెందుకే, నువ్వెంత ప్యాషన్తో బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేసావు, కానీ నీకు పిల్లలు పుట్టాక అన్నీ ఆపేయాల్సి వచ్చింది. సో నేను అందుకే ఈ డెసిషన్ తీసుకున్నానే. నాకు పిల్లలు పుడితే నేను అన్నీ ఆపేయాల్సి వస్తుందేమో. అయినా చెప్పు, నీకు ఆ విషయం మీద బాధగా లేదా? బాధ లేదని చెప్పను, కానీ బాగుంది. బాగుందా? అంటే బేసిక్గా నాకు పిల్లలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదే, కానీ ఎప్పుడైతే వాడితో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా కెరీర్, నా ప్యాషన్ అసలు ఏవి గుర్తుకొచ్చేవి కాదు. టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు నాకు. అప్పుడప్పుడు వాడు అమ్మ అమ్మ అని సగం సగం పలుకుతాడే, అప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. దానికోసం నా కెరీరే కాదు, లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయాలనిపిస్తుంది. హే లిఖిత, నువ్వు గాని దాని మాటలు విన్నావో అది నిన్ను మార్చేస్తుంది. నువ్వు అస్సలు టెంప్ట్ అవ్వకు, ఇలాగే ఉండు. నేనేం టెంప్ట్ అవ్వట్లేదు. నువ్వు ముందు ఈ మ్యాటర్ని మీ ఆయనకి ఎలా చెప్పాలో అది ఆలోచించు. అది అర్థం కాకే కదా మిమ్మల్ని రమ్మంది. ఒక పంచేయ్, ఇప్పుడు ఎవరైనా దేనైనా ఇష్టపడితేనే కదా కావాలని కోరుకుంటారు. అదే దాని మీద ఇష్టం పోతే కావాలని కోరుకోరుగా. అంటే మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టే కదా కావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లల మీద ఇష్టం తీసి అప్పుడు ఒప్పుకోవచ్చేమో. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇది ట్రై చేయనా? కదా, వెళ్ళా పనిలో ఉండు. థ్యాంక్స్. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం పిల్లాడండి బాబు! 24 గంటలు ఏడుస్తూనే ఉంటాడు. తల పగిలిపోతుంది నాకు ఆ సౌండ్తో. ఇలాంటప్పుడే నాకు అనిపిస్తుంటుంది పిల్లలు లేకపోతే బాగుండని. పిల్లలు అన్న తర్వాత ఏడుస్తారే. చిన్నప్పుడు నువ్వే ఆడవలేదా, నేను ఆడవలేదా? అదంతా కామన్. సర్లే ఉండు, కొంతసేపు వాళ్ళని ఆడించేసి వస్తా. రీల్స్ కూడా చేసుకోనివ్వట్లేదు. ఛీ,
వీటితోనే సరిపోతుంది టైం అంతా. ఏంటే ఇల్లంతా ఎలా ఉంది? ఆ ఎదురింటి చింటుకాడున్నాడు కదా, వాడు రోజు ఇంటికొచ్చి గందరగోళం చేస్తున్నాడు. సర్దుకోలేక చస్తున్నా. పిల్లలు అన్న తర్వాత అలానే గొడవ చేస్తారే. అయినా వాళ్ళు అల్లరి చేస్తేనే చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది. ఛా, ఇలాంటప్పుడే అనిపిస్తుంది అసలు పిల్లలే వద్దని. రేపు నీ పిల్లలు చేస్తే నీకు కోపం రాదు, ప్రేమ వస్తుంది. ఇదిగో తీసుకో. ఛీ. మ్మ్. హ్మ్. హ్మ్. ఏంటండి ఏదో తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదే, మనకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఊరికే ఈరోజు మా ఆఫీస్ కొలీగ్ తనకు పాప పుట్టిందని పార్టీ ఇచ్చాడు. పాప భలే క్యూట్గా ఉంది తెలుసా. నువ్వు చెప్పు, నీకెవరు కావాలి, పాపా బాబా? ఈ రోజుల్లో ఎవరైతే ఏముందిలేండి. నాకైతే ఫస్ట్ పాప కావాలి. మ్మ్. ఫస్ట్ అమ్మాయి అంటే అంటే సెకండ్ చైల్డ్ కూడా అనుకుంటున్నారా? హా, పాపకు తమ్ముడు ఉండాలి కదా, సో సెకండ్ చైల్డ్ బాయ్ కావాలి. పా దేవుడా, నేను అసలు పిల్లలే వద్దంటే ఈయనేంటి ఇద్దరు కావాలంటున్నాడు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలి పిల్లలు వద్దని? ఏంటి టెన్షన్ పడుతున్నావు? అదేం లేదండి. లేదు, ఎందుకో టెన్షన్ పడుతున్నావు. ఏంటో చెప్పాలనుకుంటున్నావు, ఏంటది? ఆ, అదేం లేదండి. నీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే. సేఫ్టీ ఉందా? ఉంది లేవే. ఏంటి ఐడియా వర్కౌట్ అయిందా? లేదే. ఏ మా ఆయన చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడే, అసలు కాంప్రమైజ్ అయ్యేలా లేడు. పిల్లలు కావాలంటున్నాడు పక్కా. అవునే, నాకు డౌటు. నువ్వు పిల్లలొద్దనుకుంటున్నావు కదా, అంటే నువ్వు మీ ఆయన ఇప్పటిదాకా కలవలేదా? ఏం మాట్లాడుతున్నావే, మనం ఆగినా అబ్బాయి లాగుతారా? ఏదో సేఫ్టీతో మేనేజ్ చేస్తున్నాం కానీ ఇంకా మేనేజ్ చేయడం చాలా కష్టం. మొన్న వాళ్ళమ్మ కూడా వచ్చింది, పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడిగింది. ఓహో, ఐడియా ఏంటి? నువ్వు మీ ఆయన డింగ్ కల్చర్ ఫాలో అవుతున్నారు కదా, అంటే మీరిద్దరూ పిల్లలు వద్దని ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు కదా. మీరు మా ఇంటికి వచ్చి ఇండైరెక్ట్గా పిల్లలు వద్దని మా ఆయన్ని కన్విన్స్ చేస్తే? నైస్ ఐడియా. పైగా మా ఆయన మంచి మోటివేటర్. ఆయన తలుచుకుంటే మీ ఆయన్ని ఈజీగా మార్చేస్తాడు. అయితే రేపే మీరు మా ఇంటికి డిన్నర్కి వచ్చేసేయండి, సరేనా? అయితే నేను కూడా మా ఆయన్ని తీసుకొస్తానే, అందరం కలిసినట్టుంటుంది. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నువ్వు వచ్చావనుకో ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఒకరిని కనింది, ఇంకొకరిని కనే ప్రాసెస్లో ఉంది. దీన్ని చూస్తే మా ఆయన నన్ను కూడా పిల్లల్ని కనమని ఫోర్స్ చేస్తాడు. నువ్వు వద్దే బాబు, నువ్వు వచ్చేసే మీ ఆయన్ని తీసుకొని, సరేనా? ఓకేనే. సరే, మనం ఏమైనా ఆర్డర్ చేసుకుందామా? తినండి. అన్నయ్య, రైస్. నువ్వేంటి నిల్చొని అమ్మలా వడ్డిస్తున్నావు? వచ్చి కూర్చో. ఈరోజు మండే కదే, నేను ఉపవాసం. నేనేం తిన్ను, మీరు కానివ్వండి. ఎందుకే ఈ ఉపవాసాలు అన్నీ? మంచి హస్బెండ్ దొరికాడు కదా. అది
మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పెరుగు చట్నీ తీసుకొస్తాను. మాట్లాడండి. ఇంకేంటి బ్రో విషయాలు? మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బానే ఉంది బ్రో. హనీమూన్ పీరియడ్ కదా, చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. బ్రో ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, పిల్లల్నేం ప్లాన్ చేయలేదు కదా? అంటే నాకుంది, లిఖిత అప్పుడే వద్దంటుంది బ్రో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లల్ని కనకపోవడమే మంచిది. మమ్మల్ని చూడండి, పెళ్ళైనప్పుడే ఇద్దరం పిల్లల్ని వద్దనుకున్నాం. హ్యాపీగా జాబ్ చేసుకుంటూ బాగా సంపాదించుకుంటూ 6 monthsకి ఒకసారి ఫారిన్ ట్రిప్ వేస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. మొన్న ఒక ఆర్టికల్లో చదివా, ఒక సర్వేలో పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళని పెద్ద చేసేసరికి సగం జీవితం వేస్ట్ అయిపోతుందంట. మరి అలాంటప్పుడు ఎందుకండి కనడం? అదేంటి బ్రో పిల్లలు ఎందుకంటావు? వాళ్ళే కదా మన ప్రేమకు ప్రతిరూపం. వాళ్ళుంటేనే కదా ఇంట్లో అందం ఆనందం. పిల్లల్ని పెంచడం అనేది ఒక బరువు కాదు బ్రో, అదొక బాధ్యత. అందులోనూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళని కేవలం కపుల్స్ అని మాత్రమే అంటారు. అదే వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళొక కంప్లీట్ ఫ్యామిలీ అంటారు. మన జీవితంలో మనం సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే అది పిల్లలే బ్రో. నా దృష్టిలో అమ్మ అని పిలిపించుకోకపోతే ఒక ఆడదానికి, నాన్న అని పిలిపించుకోకపోతే మగాడి జీవితానికి అర్థమే ఉండదు. సరే అన్నయ్య, మేము వెళ్తాం. బాయ్ బాయ్ బ్రో. నేను కింది వరకు వెళ్ళొస్తాను. ఏ ఏమైందే, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఏంటే వర్కౌట్ అయ్యేది? ఎవరికైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కానీ మీ ఆయనకి పిచ్చుందే. పిచ్చి, మామూలు పిచ్చి కదే, పిచ్చి. మరి ఆయన డెసిషన్ మార్చుకోలేదా? ఆయన స్పీచ్ వింటే పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు కనడానికి రెడీ అయిపోతారు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మేం కూడా రెడీ అయిపోతాం. నీకు మీ ఆయనకు దండం. పదండి వెళ్దాం. మై గాడ్, పీరియడ్స్ రాక 2 weeks అవుతుందంటే కొంపతీసి దానివల్లేనా? అయ్యో, నో నో నో, ఛాన్సే ఉండదు. అబ్బా, రిస్క్ ఎందుకు, టెస్ట్ చేసుకుంటే పోలా. ప్రెగ్నెన్సీ కిట్, ఓకే డన్. హలో హలో మేడం. హాయ్ సార్, చెప్పండి. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు మీ ప్రొఫైల్ చూశారంట. మీ స్టిల్స్ కూడా బాగా నచ్చాయంట. సో మిమ్మల్ని హీరోయిన్ కింద కన్ఫర్మ్ చేసామన్నారు. రేపు ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే రెమ్యూనరేషన్స్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడదామన్నారు. సో కంగ్రాచులేషన్స్ మేడం. రేపు ఆఫీస్కి వచ్చేయండి. బాయ్ అండి.